హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? అందరూ బాగుంటారు, బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం డైమండ్స్ పెట్టుండ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. పోతే రెండోది, లైక్ చేశారనుకో మీ సొమ్మేం బాదు. లైక్ చేస్తే మీ సొమ్మేమి డబ్బులేం అవ్వవు. కాకపోతే ఏంటంటే ఇంకొకరికి రీచ్ అవ్వద్ది, తెలుసుకుంటారు. అసలు వీటి మందలు ఏందనేది ఈ వీడియోలో అన్నీ చెప్తా చూడండి. న్యాచురల్గా దొరికే డైమండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల స్టోన్స్ అనమాట ఇవి డైమండ్స్ అంటే న్యాచురల్గా చూడండి. ఇవి కూడా న్యాచురలే. ఇవి కూడా చూడండి ఎలా ఉండేవి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. డైమండ్స్ ఇవి కూడా న్యాచురల్. అంటే న్యాచురల్గా ఎలా ఉండి ఏం కథ అనే దానికి మీకు ఒక ఉదాహరణ అనమాట. ముందు వచ్చే వీడియోస్ కూడా చూడండి. ఇది కూడా న్యాచురలే, మన తెలుగు రాష్ట్రాలలో దొరికిన స్టోన్. ఇది కూడా న్యాచురల్ స్టోను, మన తెలుగు రాష్ట్రంలో దొరికినాయి. ఓకేనా? కొన్ని మన తెలుగు రాష్ట్రంలో కాకుండా పక్కన దొరికిన కూడా చెప్తా చూడండి. మీకు బాగా అబ్జర్వ్ చేయండి, చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది మన తెలుగు రాష్ట్రంలో దొరికిన డైమండ్లు కాదు. చూడండి బాగా, అవి ఎలా ఉండయి, ఇవి ఎలా ఉండయి ఒకసారి మీరు బాగా గమనించండి. చూడండి, అబ్జర్వ్ చేయండి, చూడండి, ఆలోచన చేయండి, మెచ్యూరిటీగా ఆలోచించండి, మీకు ఐడియా వస్తుంది. అంటే ఈ స్టోన్స్ ఎలా ఉండయి, ఆ స్టోన్స్ ఎలా ఉండయి అనేది మీకు అర్థమవుద్ది అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్ వైట్ అనమాట, బాగా వైట్గా ఉండి వీటి స్కిన్ ఏంది పల్స్గా ఉందన్నమాట. వీటి స్కిన్ ఏంది, ఈ రాళ్ళ స్కిన్ పల్స్గా ఉంది. అవి కొంచెము లావుగా ఉంది. వాటి స్కిన్ ముందు చూశారు కదా స్టోన్స్, వాటి స్కిన్ ఎలా ఉంది, కొంచెం రావుగా అనిపిస్తుంది అనమాట. ఇది చాలా పల్సగా ఉంది చూడండి స్టోను. అదనమాట వాటికి వ్యత్యాసం అనమాట. ఇప్పుడు ఇదిగో మంది, ఇది కూడా మన తెలుగు రాష్ట్రాలు చూడు ఎంత మందంగా ఉందో చూడు స్కిన్. మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే డైమండ్ ఏంటంటే మందంగా ఉంటుంది, స్టోను మబ్బుగా ఉంటుంది, మందంగా ఉంటుంది అనమాట. అంటే క్లారిటీ ఉంటుంది, కానీ దాని స్కిన్ ఏంది లావుగా ఉంటుంది అనమాట, పలసన ఉంటుంది. ఎక్కువగా పలసన ఉండేదానికి ఏంటంటే ట్రాన్స్పరెన్స్గా అవుపడద్దు, బాగా క్లారిటీగా స్టోను దగ్గ మనద్దు అనమాట. స్కిన్ పలసగా ఉన్నప్పుడు. అదే స్కిన్ మందంగా ఉన్నప్పుడు ఏంటంటే అంత ట్రాన్స్పరెన్స్గా ఉండదు, కానీ ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ స్టోన్ అప్పుడే కనుక్కోవచ్చు మనం, ఇది బయటదా లేకుంటే మందా లేకుంటే ఎట్లా ఏంది అనేది మనకి కొంచెం అవగాహన కలగద్దు అనమాట. ఇవన్నీ కూడా నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ వీడియోలో ముఖ్యంగా చూడండి, మీరు ప్రతిదీ కూడా గమనించి డైమండ్లు అనేవి ఇతను ఎలా చెబుతుండో ఏం కథ ఎట్లా అనేది మీకు ఉదాహరణ. ఇది కూడా బయటదే చూడు, ఇది కూడా బయటదే. దీని స్కిన్ చూడు ఎంత పలసంగా ఉందో చూడండి. మీరు అప్పుడు ఎట్లా ఊపడుతుందో స్కిన్ పలసన చూడండి. అంటే ఇందాక చూసింది వేరే, ఇది వేరే. ఇప్పుడు దీనికి ముందు వచ్చిన స్టోన్ వేరే. బాగా గమనించగలిగితే మీరు ఐడియా వస్తుంది మీకు అప్పుడే చాలా వరకు. ఎందుకనంటే ఇలా కొంతమంది ఏంటంటే వ్యాపారాల కోసమని చేసుకుంటున్నారు. ఓకే, మనకు వాటితో పని లేదు, ఎవరు ఏం చేసుకున్నా మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేంది ఒరిజినల్ వేటకి వెళ్ళినప్పుడు అన్ని క్రిస్టల్స్ పెడతారు. తెలిసిన వాళ్ళు కూడా అందరు క్రిస్టల్స్ రాళ్ళు పెడతారు పనికిరాని. నేను రోజు వీడియో చేస్తానే మీరు చూడరు, ఆ క్రిస్టల్ పెడతారు, ఇదేందన్నా డైమండ్ అంటారు. నేనేం చేయాలి చెప్పండి. మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, తర్వాత నాకు రిప్లై చేయండి. ఎందుకనంటే నేను చెప్పి తల పిచ్చెక్కిపోతుంది. స్టోన్స్ చూడండి, అప్పుడే డైమండ్ అనేది మనము చూడంగానే ఆకర్షవంతంగా ఉంటుంది అన్నమాట. డైమండ్ ఎలా ఉంటుంది, ఆకర్షవంతంగా ఉంటుంది, ఆకర్షిస్తుంది మనిషిని. డైమండ్ భలే ఉందరబ్బా నేను అప్పుడే మనం దానిలో మునిగి తేలిపోతాం. మనం ఏడ పెడతాం మనసు, దాని లోపల పెట్టేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి కావాలంటే. అది అస్సలకి మన ఛానల్ బాగా ఎతికితే చూసారంటే నీట్గా కనీసం ఖచ్చితంగా మీరు పెట్టరు, రాళ్ళు మంచి రాయే పెడతారు, డైమండే పెడతారు కరెక్ట్గా. అర్థమైందా? అట్లా ఎందుకనంటే ప్రతిదీ కూడా ఈ డైమండ్స్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట. న్యాచురల్గా దొరకట్లేదు. ఇప్పుడు న్యాచురల్గా దొరుకుతున్నాయని చెప్పని బయట వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారనమాట. అక్కడెక్కడ తెచ్చేది గుడిమెట్లు అనేది ఆడని ఏడని మొట్టి మోసాలు చేస్తున్నారు. జాగ్రత్త. కొంచెం అమ్మేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు ఇది చేయండి. కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం ల్యాబులు వస్తాయి, అన్నీ చూపెడతాయి. ల్యాబ్ కూడా అయ్యో అని అంటారు, మళ్ళీ లక్షల్లో డబ్బు పెట్టి అన్యాయం అయిపోతారు. జాగ్రత్త. చాలా
మైండ్తో కొడుతున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. ఓకేనా, అది అలా ఉంటాయి. చూసుకోండి, ఒకటికి 2 సార్లుగా చూసుకొని స్టోన్స్ ఎలా ఉన్నాయా, ఏంది, ఏ కథ, ఇది డైమండా కాదా. ఇది మన కట్టర్తో ఫస్ట్ డైమండ్ కొనాలంటే మీరు ఖచ్చితంగా కట్టర్ను చూసుకోండి. కట్టరు, జమాలిస్టు వీళ్ళిద్దరు లేకుండా మీరు డైమండ్ కొనొద్దు, ఎవరి కాడ కూడా సరే. ఓకేనా, కట్టర్ ఉండాలి, అది కటింగ్ వస్తుందా రాదని చెప్పడానికి. డైమండా కాదని చెప్పడానికి, ఇది ఫీవర్ డైమండా కాదా, న్యాచురలా కాదని చెప్పడానికి జమాలిస్ట్ ఉండాలి. మీరు ఎప్పుడైనా డైమండ్ కొనేటప్పుడు వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరు డైమండ్ కొనుక్కుంటే ఏ రోజైనా మీరైతే ఒకరంతా ధన్యులే అనమాట. అర్థమవుతుందా. ఇది కూడా చూడండి, చిన్న డైమండ్, చిన్నది డైమండ్ ఏందో మరి ఇది, అది కూడా పెట్టారు. మరి నేను చూసుకోవాలి కరెక్ట్గా, నాకు క్లారిటీ లేదు, అవపడట్లేదు. మరి అది కూడా వీడియో పెట్టాను నేను, ల్యాబ్ కూడా పెట్టారు, ల్యాబ్ కూడా తీసినారు దీని ల్యాబ్. కాకపోతే నేను చూసే ఇది కూడా కొంచెం ట్రాన్స్ఫరెన్స్ కొందరు స్టోన్ అని పెట్టాను చూడండి. అది విషయము. చాలా జాగ్రత్తగా మీరు ఏది చేసినా ఏం చేసినా కానీ మనీ అనేది చాలా కష్టపడాలా సంపాదించుకోవాలంటే. ఆ మనీ ఉంటేనే విలువ, మనీ లేకపోతే విలువ ఉండదు మనిషికి. అది మీరు పోగొట్టుకున్నారనుకో క్షణాలలో బాధపడతారా, కాదు, గంటలల్లా కాదు, రోజులల్లా కాదు, సంవత్సరాల తరబడి బాధపడాలా. అర్థమైందా, పోగొట్టుకుంటే. అది విషయం. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసే డైమండ్స్ కావాలనే వాళ్ళు కానీ, కొనాలనిపించే వాళ్ళు కానీ, లేదు వేట చేసే వాళ్ళు అయినా సరే జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఓకే, అది విషయము. ప్రతిదీ కూడా నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసారంటే మీ సపోర్ట్తో నేను చాలా అద్భుతంగా వీడియోస్ అయితే చేస్తుండా. మీ సపోర్ట్, ఇదంతా కూడా మీ సపోర్టేను. మీ సపోర్ట్ లేకుండా అయితే నేనైతే ముందుకు వెళ్ళలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, తర్వాత మీరు. ఎందుకనంటే దేవుడు అనేది నాకు ఈ అవగాహన ఇచ్చి ఈ స్టోన్స్ అన్ని నాకు చేరుస్తూ ఇది దేవుడి చిత్తం ప్రకారమే జరుగుతుందని నా ఆలోచన, నా మైండ్ అది. ఓకే, రెండోదిగా మీరు నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. లైక్ చేయటం, షేర్ చేయటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే మంచిగా ఇది చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ స్టోన్స్లలో ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా మీకు తెలియనప్పుడు నా నెంబర్ కాల్ చేయండి, 8522909190. ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటిదైనా సరే ఇక్కడ మన కోవైట్లో మన సబ్స్క్రైబర్కి కూడా డైమండ్స్ దొరికాయంట. మరి రేపు కాదు కానీ నేను వెళ్తా అతని దగ్గరికి వెళ్ళి అవి కాదా అవునా అనేది నేను చూసి వాటిని చెక్ చేసి మరి అది ఏందనేది కూడా నేను కన్ఫర్మ్ చేసుకోవాలని వెళ్తాను. బయటికి వెళ్తా, సిటీకి వెళ్తా, కోవైట్లోనే. కొంతమందికి ఆ వీడియో కూడా పెడతాను నేను. ఆ వీడియో కూడా పెట్టి ఇలా మీరు చుట్టీలకి వెళ్ళినప్పుడు, జుమ్మాకు పోయినప్పుడు, ఏంటంటే సెలవులకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో మీరు చూడండి అని గమనించగలుగుతారని ఆ వీడియో కూడా ఒకటి చేయటం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. ఓకే, మంచి మంచి డైమండ్స్ కానీ, మంచి మంచి ప్లేసులు, కొత్త కొత్త ప్లేసులు మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళినప్పుడు మనకి వీడియో తీసి పెడితే నేను మన ఛానల్లో పెడతా. మన సబ్స్క్రైబర్లు 32,000 మంది సబ్స్క్రైబర్లకి నేను తెలియజేయటం ఏంటంటే అందరూ కూడా చాలా అద్భుతంగా వేటలు అనేది